అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం బనానాతో బోండా చేసుకోబోతున్నామండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. చాలా టేస్ట్గా అయితే వచ్చినాయి. ఈ బనానా బోండా అనేది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. బనానా తినలేని పిల్లలకు కూడా ఇది చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముందుగా మనం బాగా మగ్గిన అరటిపళ్ళని తీసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 3 అరటిపళ్ళని తీసుకున్నాను. బాగా మాగిన అరటిపళ్ళని బాగా స్మాష్ చేసుకోవాలి. మనం వీటిని చూడండి బాగా మెత్తగా ఒక ఫోర్క్ స్పూన్ తీసుకుని మనం దాని సహాయంతో వీటిని బాగా అయితే మెత్తగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం బాగా ఎక్కడ కూడా అరటిపండు ముక్కలు అనేవి లేకుండా మనం చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి 3 అరటిపళ్ళని కూడా మనం ఎక్కడ కూడా ముక్కలు లేకుండా ఈ విధంగా అయితే మనం స్మాష్ చేసుకోవాలి. మెత్తగా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అయితే చేసుకోవాలి. కొద్దిగా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ దీనికి. చూడండి, ఎందుకంటే బాగా కలపకపోతే మనకి ఈ అరటిపండు ముక్కలు అనేవి తిన్నప్పుడు మనకి తగులుతాయి. కాబట్టి ఎక్కడ కూడా బనానా ముక్కలు అనేవి లేకుండా మనం ఈ విధంగా అయితే బాగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 3 అరటిపళ్ళు తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. 3 అరటిపళ్ళకి అయితే నేను 4 టీ స్పూన్స్ బెల్లం అయితే పట్టింది నాకు. చూడండి, బెల్లాన్ని మనం ఈ విధంగా అయితే వేసుకోవాలి. బెల్లాన్ని తురుముకుని 4 టీ స్పూన్స్ బెల్లాన్ని వేసాను. బెల్లం కూడా బాగా కరిగే విధంగా మనం ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ అరటిపండు మిశ్రమంలో బెల్లాన్ని కూడా బాగా కరిగించాలి. ఈ బనానా బోండా రెసిపీకి అయితే మనం బాగా కలపటమే మనకి టైం పడుతుంది. చూడండి, ఎంత కలిపితే మనకి ఈ రెసిపీ అనేది ఎంత టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, బనానాలో మనకి బెల్లం కూడా బాగా కరిగే విధంగా తిప్పుతూ ఉండాలి. బెల్లం అనేది ఎక్కడ కూడా ముక్కలు లేకుండా అయితే బాగా కలాలి. చూడండి, ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బనానా అనేది మనకి జ్యూస్ కింద అయితే అయిపోయింది. బెల్లం కూడా కరిగింది. తర్వాత నేను ఇక్కడ యాలకుల పౌడర్ వేసుకున్నాను. ఇక్కడ నేను కొన్ని యాలకులు పంచదార కలిపి మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ పౌడర్ అది యాలకుల పౌడర్ అయితే నేను ఇక్కడ వేసుకున్నాను. బనానా, బెల్లం, యాలకులు 3 కూడా బాగా కలిసేలా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. యాలకుల పొడి వేయటం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అలాగే రెసిపీ కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూసారు కదా, 3 కూడా బాగా కలుపుకున్నాం మనం. తర్వాత దీంట్లో నేను కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఈ బోండా వేసుకోవటానికి మనం గోధుమ పిండిని అయితే యూజ్ చేస్తున్నాము. గోధుమ పిండి అనేది చాలా హెల్తీ కూడా. చూసారు కదా, గోధుమ పిండిని అయితే వేసుకుని మనం కొద్దిగా అయితే వేసుకోవాలి. అంతా ఒకేసారి వేసేస్తే మనం కలుపుకోవడానికి అయితే వీలుగా ఉండదు. కాబట్టి కొద్దిగా వేసుకుంటూ గోధుమ పిండి వేసుకుని కప్పు గోధుమ పిండి పట్టింది. ఇక్కడ 3 అరటిపళ్ళకి కప్పు గోధుమ పిండి అయితే సరిపోతుందండి. చూడండి, కొద్దిగా వేసుకుంటే ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాగా అయితే అంటుకుపోయింది కదా. సో మనం చేత్తో అయితే కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా అయితే మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి అంతా కూడా బనానాలో మనకు కలిసే విధంగా బాగా అయితే కలుపుకోవాలి. కొద్దిగా స్పీడ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ నేను, అందుకే కొద్దిగా ఫాస్ట్ అయితే వచ్చింది. లేకపోతే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది కదా. చూడండి, తర్వాత నేను ఇక్కడ కొద్దిగా వంట సోడా తీసుకున్నాను. వంట సోడా వేయటం వల్ల ఏంటంటే కొద్దిగా ఫ్లఫీగా వస్తాయి. లేకపోతే మనకి బోండా రెసిపీ అనేది కొద్దిగా గట్టిగా వచ్చేస్తాయి. కాబట్టి చూసారు కదా,
కొద్దిగా చిటికెడు వంట సోడా వేసాను. తర్వాత పాలు వేసుకోవాలి మనం. చూడండి కొన్ని పాలు వేస్తున్నాను. ఎక్కడ కూడా వాటర్ అనేది యూజ్ చేయలేదు ఫ్రెండ్స్ మనం ఈ రెసిపీలో. చాలా హెల్తీగా అయితే మనం చేసుకుంటున్నాం బోండా అనేది. కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు, లేకపోతే మీరు మామూలు పాలైనా వేసుకొని మనం బోండా వేసుకునే విధంగా అయితే ఈ పిండిని మనం రెడీ చేసుకున్నాం కదా. చూడండి ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత బోండా అనేది ఈ విధంగా వేసుకోవాలి. చూడండి బనానా బోండా అయితే మనకి రెడీ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దీన్ని మనం రెడీ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపలైతే మనకి కుక్ అవ్వదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ బనానా బోండా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఒక ఫోర్క్ స్పూన్ తీసుకుని ఈ విధంగా మనం 2 సైడ్స్ కూడా తిప్పుతూ ఉండాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం తిప్పాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సిమ్లో పెట్టినా కూడా లో ఫ్లేమ్లో పెట్టినా కూడా మనకి ఆయిల్ అనేది పీల్చేస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే లోపల కుక్ అయితే అవ్వదు, పైన కలర్ వచ్చేస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. చాలా రౌండ్గా, చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయితే మనకి ఇవి కుక్ అయిపోతున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, బనానా తినలేని పిల్లలకైతే ఇది చాలా యూజ్ఫుల్ వీడియో అండి. డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. చూసారు కదా అన్ని సైడ్స్ కూడా మనకు ఫ్రై అయ్యే విధంగా ఈ విధంగా అయితే మనం తిప్పుతూ ఉండాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా మంచి కలర్ అయితే వస్తుంది. కొద్దిగా ఫ్రై అయితే అవ్వాలి. చూస్తున్నారు కదా మనకి బనానా బోండా అనేది రెడీ అయిపోయినాయి. ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాము. చాలా సింపుల్గా, చాలా మంచి ఇంగ్రీడియంట్స్తో మనం ఈ బనానా బోండా అనేది ప్రిపేర్ చేసాము. చూసారు కదా, బోండా అంటే మనకి మైదా యూజ్ చేస్తారు బయట, మనం ఎక్కడ కూడా మైదా యూజ్ చేయలేదు. చాలా హెల్తీ రెసిపీ ఇది. బనానా తినలేని పిల్లలకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్, చాలా హెల్తీ కూడా అండ్ టేస్టీ కూడా. ఈ వీడియోని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని వీడియో చూసి మీరు ఒకసారి ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకుని చూడండి. మీకు ఎలా వచ్చిందో అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.